వంగా గీత పార్టీ మారతారా? ఆ ప్రచారంలో నిజం ఎంత? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆమెకు ఎనలేని విలువిచ్చారు. పార్టీలో ఎంతగానో ప్రాధాన్యం కల్పించారు. కాకినాడ ఎంపీగా కూడా అవకాశం ఇచ్చి పార్లమెంటుకు పంపించారు. మొన్నటి ఎన్నికల్లో ఆమె పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పై పోటీ చేశారు. ఓటమి చవిచూశారు. అనుకున్న స్థాయిలో వైసీపీ కార్యక్రమాలు జరిపించడం లేదన్న టాక్ ఆమెపై ఉంది. అయితే జగన్ వెంట నిత్యం కనిపిస్తూనే ఉన్నారు. కానీ ఆమె విషయంలో ప్రచారం నడుస్తూనే ఉంది. పిఠాపురంలో వైసీపీకి సరైన అభ్యర్థి లేరు. ఒకవైపు వంగా గీత ఉండగా మరోవైపు ముద్రగడ పద్మనాభం పెద్ద దిక్కుగా ఉన్నారు. ఇప్పుడు గానీ పిఠాపురంలో వంగా గీత వైసీపీ కార్యక్రమాలు కొనసాగిస్తే 2029 నాటికి ప్రభావం చూపగలరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కూటమిలో విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థానికంగా అందుబాటులో ఉండడం లేదు. ఇవన్నీ వైసీపీకి లాభించే అవకాశం ఉంది. మరోవైపు పిఠాపురం వర్మ వైసీపీలోకి వస్తారన్న ప్రచారం కూడా ఉంది. ఆయనకు టీడీపీలో మరే ఆప్షన్ లేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ పాతుకుపోతారు. పిఠాపురంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆయన ఇదే సంకేతాలను ఇవ్వగలిగారు. అందుకే వర్మ వైసీపీలోకి వస్తారని అంచనాలున్నాయి. వంగా గీతలో అభద్రతా భావం పెరగడానికి అదొక కారణమని తెలుస్తోంది. టీడీపీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు వంగా గీత. ఆ పార్టీ తరపున తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా పదవి చేపట్టారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009లో పిఠాపురం నుంచి గెలిచారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్ వెంట అడుగులు వేశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 19లో కాకినాడ ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. 24 ఎన్నికల్లో వైసీపీ తరపున పిఠాపురంలో పోటీ చేసి పవన్ చేతిలో ఓడిపోయారు. అయితే ఆమె వైసీపీలో ఉంటే మంచిదని అభిమానులు ఆశిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆమె 4 పార్టీలో తిరిగారు. తొలుత టీడీపీ, తర్వాత కాంగ్రెస్, ఆ తర్వాత ప్రజారాజ్యం, చివరకు వైసీపీలో చేరారు. ఇప్పుడు టీడీపీలో చేరతారని ప్రచారం నడుస్తోంది. అయితే ఆమె వైసీపీలో కొనసాగడం ఉత్తమమని ఎక్కువ మంది సూచిస్తున్నారు. తనపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, తనకు వైసీపీకి గుడ్ బై చెప్పే ఆలోచన లేదని తేల్చి చెప్తున్నారు. మరి ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.